నేనైతే 'పవన్ కళ్యాణ్' సినిమా వచ్చేసి రిలీజ్ అయింది 'ఉస్తాద్ భగత్ సింగ్.' మీలో ఎంతమంది చూసారు? లేకుంటే చూద్దాం అనుకోని యూట్యూబ్‌లో రివ్యూలు చూసేసి ఎంతమందైతే పోకుండా ఆగిపోయారు? చాలామందైతే బాగాలేదని నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు కదా! సో, మీరు కామెంట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ ఏమనుకుంటున్నారో. నేనైతే ఇక్కడ రివ్యూ ఇవ్వాలనుకోవడం లేదు గానీ, నా యొక్క ఒపీనియన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రివ్యూ ఇచ్చేంత గొప్పోళ్ళం మనమైతే కాదు. మన దగ్గర అంత డబ్బులు గూడా లేదు. ఒక వస్తువుని కానీ, ఒక సినిమాని కానీ ఏదైనా రివ్యూ ఇచ్చేసి ఇది బాగాలేదు అన్నప్పుడు మనం దాన్ని తయారు చేసేటట్టన్నా ఉండాలి. లేదంటే దాన్ని నిర్మించేటట్టన్నా ఉండాలి. సో, ఇక్కడ మన దగ్గర రెండూ లేవు. మనం జస్ట్ సొల్లు మాటలు మాట్లాడడం తప్పితే. సో, మనమైతే మన ఒపీనియన్ చెప్పొచ్చు. రివ్యూ ఎలా అంటే ఒక మూవీ తీసినోడిలాగానో, లేకుంటే డబ్బులు పెట్టినోడిలాగానో మనమైతే చెప్పకూడదు. ఎందుకంటే మనకు రైట్ లేదు. ఎందుకు వాళ్ళైతే వందల కోట్లయితే ఖర్చు పెడతారు. దాని తర్వాతొచ్చేసి అది వస్తదో రాదో కూడా తెలీదు. అటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళున్నప్పుడు దాని మీద మనం రాళ్ళేయడం ఎందుకు? నచ్చితే నచ్చిందని చెప్పు లేకుంటే గమ్మునుండు కానీ, సినిమాలో 2:30 గంట సినిమాలో నిజంగా చెప్పండి 2:30 గంట చెత్తగా ఉంటుందా? ఈవెన్ ఒక 2, 3 సీన్స్ అన్నా గొప్పగా ఉండవా? వాటి గురించి ఎందుకు చెప్పరు? మొత్తం వచ్చేసి నెగెటివ్‌గా 'పవన్ కళ్యాణ్' వచ్చేసి పాత సినిమాల్లాగా ఉన్నాడు. అంటే అప్పుడు యాక్టింగు, తర్వాతొచ్చేసి ఎక్కడ కూడా కొత్తదనం లేదు. అంతా వచ్చేసి ఓల్డెన్ డేస్‌లో మూవీస్‌లోంచి పాటలు కానీ, సీన్స్ కానీ యాడ్ చేశారు 'ఖుషీలోంచి' ఇలా. సో, ఇవన్నీ చెప్పినప్పుడు దాంట్లో ఉండే పాజిటివ్‌నెస్ కూడా చెప్పాలి గదా! 4, 5 సీన్‌లు చాలా మంచిగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు టచ్ చేయని సీన్స్ అవి. ఎక్కడ బాలీవుడ్‌లో గానీ, ఈవెన్ టాలీవుడ్‌లో గానీ చాలా వరకు ఆ సీన్‌లయితే నిజంగా ఎక్కడ కూడా వాటినైతే టచ్ చేయలేదు. ఎందుకంటే కాంట్రోవర్సీ అవుతుందనో భయపడి, లేకుంటే ట్రోలింగ్ అవుతుందనో, లేకుంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్‌కి భయపడో, ఇలా రకరకాల రీజన్‌తో కొన్నైతే టచ్ చేయలే. అటువంటి సీన్స్ కూడా ఇక్కడైతే యాడ్ చేశారు. సో, వాటి గురించి మాట్లాడరు. ఎంతసేపు వచ్చేసి నెగెటివ్‌గా మాట్లాడతారు. ఏదో వీళ్ళైతే ఆ సినిమా మొత్తం తీసి డబ్బులైతే పోయినట్టుగా. రూ. 250, 300 టికెట్ పెడతారు. దానికి ఇంత సావెందుకు? నచ్చితే నచ్చిందని చెప్పు. లేకుంటే గమ్మునుండు. వాడెవడో పూల చొక్కా అని, తర్వాతొచ్చేసి రావణ్ అని. వాడు రావణ్ అంటాడు. నేను ఇంకా రివ్యూ చేశాను ఇందానగా. ఆ రివ్యూలో ఏముందంటే, అంతా చెప్పేసి నాకు నచ్చలేదు. అది ఇది అసలు ర్యాడ్ దింపాడు. ఇవన్నీ మాట్లాడేసి లాస్ట్‌కొచ్చేసరికి ఒక పాటుంటుంది 'ఈ మనసే ఈ మనసే' అనేది. ఆ పాట ఏ సినిమాలోదో తెలీదు. దాన్నైతే రీమేక్ చేశాడు. ఒరేయ్! నువ్వు రివ్యూలు ఇస్తాన్నావు బానే ఉంది. ఆ పాట ఏ సినిమాలోది గూడా తెలీదా? 'పవన్ కళ్యాణ్' కెరియర్‌లో ఆల్ టైమ్ హిట్ అయినటువంటి 'తొలి ప్రేమలోది' ఆ పాట. ఆ పాట ఏదో తెలీదు కానీ నువ్వు రివ్యూలు చేస్తావు. మీరైనా గాని అటువంటోడి రివ్యూలు చూసి మీరు సినిమాలకు అది పోకుండా ఉండగాకండి. 'పవన్ కళ్యాణే' కాదు ఏ హీరో అయినా అది ఈవెన్ వాళ్ళ థంబ్‌నెయిల్ చూసి లోపలికెళ్ళేసి అక్కడ ఏమీ ఉండదు. కాకపోతే వాడు 2 సొల్లు మాటలు బాలేదని అది ఇది అని యాక్టింగ్ అని చెప్తాడు. వాటిని చూసి సినిమాకి పోకుండా ఆగగాకండి. సినిమా ఏదైనా గానీ వాళ్ళొక ఎయిమ్‌తోనే తీస్తారు. ముఖ్యంగా వచ్చేసి వాళ్ళు డబ్బులు గూడా పారేసుకోవాలని తీయరు గదా సినిమా. సో, అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక మోటివ్ ఉంటుంది. సో, మీరైతే ప్రతి సినిమాకు వీలైతే వెళ్ళండి. మీకంత డబ్బులు లేకుంటే ఓకే. నో ప్రాబ్లమ్ ఎళ్ళకండి. ఓటీటీలో వస్తుంది, మూవీ రూల్స్‌లో వస్తుంది, లేదంటే టీవీలో ఏదో ఒక ఛానెల్‌లో వస్తుంది. అప్పుడు చూడండి. ఇటువంటి సొల్లువాగుడు వాళ్ళని మాట్లాడినట్టు చూసేసి యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ ఇక్కడ రివ్యూలు చూసేసి మీరైతే పోకుండా ఉండొద్దండి. మీకు నచ్చిందనుకోండి ఒక హీరో పోండి. చూడండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఇక్కడేదో యూట్యూబ్‌లో రివ్యూలు చూసేసి, వాళ్ళ థంబ్‌నెయిల్ డిజైన్ చూసేసి, వాడొక ఫోటో పెట్టేసి బాగలేదంటాడు. తర్వాత లోపలికెళ్తాం. ఇంగా దాన్నొచ్చేసి డిగ్రేడ్ చేస్తాడు. సో, ఇవన్నీ కాదు. సినిమా ఎలా ఉందనేది ఒక ముక్కలో కూడా చెప్పడం లేదు. ఎక్కడ కూడా ఆ సినిమాలో ఏం స్టోరీ ఉంది ఏది చెప్పరు. జస్ట్ వాడు యాక్టింగ్ ఇలా చేసినాడు, అలా చేసినాడు, ఓల్డ్ సీన్స్ యాడ్ చేసినారు, రీమేక్ చేసినాడు, పోలీసోడు రీమేక్, తర్వాత దాని థియరీ ఉంది కదా! 2 ఒకటే. తమిళ్‌లో వచ్చేసి థియరీ, తెలుగులో పోలీసోడు. సో, వీళ్ళు రిఫరెన్స్ తీసుకున్నారన్నారు. నేనైతే పోలీసోడు చూడలేదు, థియరీ చూడలేదు. నాకైతే నచ్చింది సినిమా. నచ్చడం అంటే ఎగరేసుకొని 2, 3 సార్లు పోయేంత కాదు. ఒకసారి చూసాం బాగా అనిపించింది. 'పవన్ కళ్యాణ్' యాక్టింగ్ కానీ, తర్వాతొచ్చేసి ఈ సిట్యుయేషన్‌లో జరిగే సీఎం కుర్చీలాటలు గాని బాగున్నాయి. ఏ దాని చుట్టూ తిరుగుతుంది? సీఎం కుర్చీ చుట్టూ తిరుగుతుంది. 'కేఎస్ రవికుమార్' అతనొచ్చేసి సీఎం అయితాడు. అతన్ని చంపాలని ట్రై చేస్తారు. తర్వాత అతని ప్లేస్‌లో వచ్చిన అబద్ధర్ ముఖ్యమంత్రి అంటారు గదా! రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయినప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అని గదా! రోసయ్య గాని, తర్వాతొచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గాని, ఇలా అవుతా ఉంటే వాళ్ళను లేపేస్తే వేరే వాళ్ళు సీఎం అయితారు గదా! అటువంటి సీన్స్ అయితే యాడ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు గానీ, అటువంటి సినారియోస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ ఆ విధంగా చూడరు. ఎంతసేపు వచ్చేసి బాగలేదు, బాగలేదని. నెక్స్ట్ ఇంకొక సీనొచ్చేసి రేప్స్ జరిగాయి గదా! మన ఆంధ్రాలో, తెలంగాణలో, తర్వాతొచ్చేసి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఉంటది గదా! సో, ఇక్కడ 3 రేప్ సీన్స్ అది చాలా ఘోరమైనటివి. ఒకటొచ్చేసి ప్రియాంక రెడ్డిది, రెండోదొచ్చేసి నిర్భయ. నిర్భయది ఫస్ట్‌ది గదా జరిగింది ఢిల్లీలో. నెక్స్ట్ వచ్చేసి అక్కడ హాస్పిటల్‌లో పశ్చిమ బెంగాల్‌లో. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని రిఫరెన్స్‌గా తీసుకొని ఒక సీన్ యాడ్ చేశారు. అదేంటంటే
శ్రీలీలను తీసుకెళ్ళాలని చూస్తారు. కానీ ఫ్రెండ్‌ని తీసుకెళ్తారు. తర్వాత ఆమెను రేప్ చేస్తారు. తర్వాతొచ్చేసి తుప్పు పట్టిన రాడ్లు ఇవన్నీ వాడతారు. వాళ్ళ యొక్క ఎవిడెన్స్ లేకుండా చేయడానికి. సో, అటువంటి సీన్ పెట్టాలన్న ధైర్యం ఉండాలి గదా! ఎందుకంటే అయి కాంట్రోవర్సీ అయ్యేటి. సో, అటువంటి సీన్స్ అన్నీ పెట్టేసి సినిమాను లేపడానికి ట్రై చేశారు. ఎత్తిపోయినా పర్వాలేదు. అలాంటి 10 మందికి తెలుస్తాయి. సో, అక్కడ నెక్స్టొచ్చేసి అలా జరిగినప్పుడు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు భగత్ సింగ్. ఎలా అంటే అతనొచ్చేసి డైరెక్ట్‌గా చంపేస్తాడు. మనం గూడా అలాగే గదా కావాలనుకుండేది. జస్టిస్ ఒచ్చేసి మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జరిగినప్పుడు ఇలాగే ఆలోచిస్తాం. పక్కనోడికి జరిగినప్పుడు మనం అంతగా ఆలోచించం. సేమ్ ఆ ప్లేస్‌లో వచ్చేసి భగత్ సింగ్ ఆ టైంలో వచ్చేసి అతను చంపేస్తాడు విలన్ కొడుకుని, ఫస్ట్ కొడుకుని. సో, అక్కడ చాలా బాగా అనిపిచ్చింది. మనం గూడా సౌదియాలో, కువైట్‌లో అక్కడ నేరాలకొచ్చేసి ఇమ్మీడియేట్‌గా యాక్షన్ ఉంటుంది. ఉరివేయడమో, లేకుండా అంటే చంపేయడం ఎలాగోలా చంపేస్తారు. సో, మనం అలాంటిది కావాలనుకున్నప్పుడు అక్కడ మన ఇండియాలో జరగదు. కానీ సినిమాలోన జరుగుతుంది. దానికైతే ఆనందించాలి. ఒక మంచి థింకింగే కదా! సో, అటువంటివి చెప్పరు. ఎంతసేపు వచ్చేసి నచ్చలేదు, బాగాలేదు. ఒరేయ్! నీకు నచ్చలేదు సరే, పక్కనోడికి నచ్చుతది గదా! ఫ్యాన్‌కి నచ్చుతది గదా! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌కి' ఫ్యాన్స్ లేరా? వాళ్ళైనా పోయి చూసారు గదా! నువ్వు నచ్చలేదన్నావు. సరే నీకు ఫ్రెండ్స్‌కి చెప్పుకో. ఇక్కడ స్టోరీ చెప్పరు. ఏం చెప్పరు. డైరెక్ట్ 3 నిమిషాలు, 4 నిమిషాలు రివ్యూ. వాడెవడో పూల చొక్కా అంట నిజంగా. 3 నిమిషాలో, 4 నిమిషాలో ఉంది. ఆయనొచ్చేసి నెగోషియేట్ పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నాడు. నాకు కూడా ఇంగ్లీష్ పలకడం రాదంతగా. పుచ్చుకు పుచ్చుకరుణం ఏంటి ఇవి టమోటా పళ్ళు గుర్తుకు రావడం లేదు. సో, ఇటువంటి వాళ్ళందరిని ఎంకరేజ్ చేసుకొని లైక్స్ కొట్టుకుంటా అసలు వేస్ట్. ఎందుకంటే ఈరోజు 'పవన్ కళ్యాణ్' డిగ్రేడ్ చేసిండు. రేపు 'ఎన్టీఆర్‌దొస్తుంది' దాన్ని డిగ్రేడ్ చేస్తాడు. తర్వాత 'ప్రభాస్‌ది' ఆఖరికి 'బాహుబలి' లాంటి సినిమా తీసిన డైరెక్టరు 'రాజమౌళిని' కూడా అంటారు రేపు ఒకవేళ అటు ఇటు జరిగిందంటే. సో, వీళ్ళందరిదంతా ఏంది మోటో వ్యూస్ రావాలి, డబ్బులు సంపాదించుకోవాలి. సరే ఇన్ని వ్యూస్ వస్తాను, ఇంత డబ్బులు సంపాదించుకుంటున్నారు, మిలియన్స్‌లో ఉన్నారు. మీరందరూ కలిసి ఒక సినిమా తీయండి. మీకంత దమ్ముంటే. షార్ట్ ఫిల్మ్ తీయండి. షార్ట్ ఫిల్మ్ తీయండి. రాదు. ఎప్పుడు ఒకడి మీద పడి రివ్యూసు అది ఇదని. ఎందుకు మీకసలు? నేనైతే ఇక్కడైతే రివ్యూ అని చెప్పను గానీ సినిమా బానే ఉంది. మనం పెట్టిన డబ్బులకి చాలు. ఒకసారి వచ్చేసి మనం మంచి 5 స్టార్ హోటల్‌లో బిర్యానీ గాని అలా తింటాం. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఇంట్లో మామూలు అన్నం తింటాం. అలాగే ఉంది. ఏందంటే ఒక 'ఓజీ' చూసిన తర్వాత అటువంటి హైప్ మూవీని నెక్స్ట్ వచ్చిన ఈ మూవీని కంపారిజన్ చేయలేం. అది సెపరేట్, ఇది సెపరేట్. అది చాలా బాగుంది. 2, 3 సార్లయినా చూడొచ్చు. ఎందుకంటే బీజీఎం గాని అవన్నీ బాగుండాయి. దీంట్లో అది లేదు. ఎందుకు? ఇక్కడొచ్చేసి 'దేవిశ్రీ ప్రసాద్' మధ్యలో హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. అతన్ని పాటలకు మాత్రమే వాడుకొని బీజీఎం వీటికొచ్చేసి తమన్ను వాడుకున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒప్పి చెప్తాం మనం ఒక మేస్త్రికి. హాఫ్ ఒకడు కడతాడు. వాడితో మనకు నచ్చదు. ఇంకొకడిని హాఫ్ కట్టిస్తాము. ఇద్దరు కట్టిన తర్వాత ఎక్కడో చోట అయితే ఖచ్చితంగా తేడాలొస్తాయి కట్టిన దాంట్లో. ఎందుకంటే ఇద్దరి యొక్క పనితనం ఒకటేగా ఉండదు. సో, ఇక్కడ అదే జరిగింది. తమన్ యొక్క పనితనం మామూలుగా 'అఖండ' ఎట్లాంటి సినిమాల్లో దంచి కొడతాడు. సో, ఇక్కడ అది జరగలేదు. కొన్ని సీన్‌లలో బాగుంటాయి. ఈ మూవీలో ఇంకొక సీన్ కూడా ఉంది. అదేంటంటే పాత బస్తీకెళ్తాడు పవన్ కళ్యాణ్. అక్కడ వచ్చేసి ఒక గ్యాంగ్ ఉంటుంది. అక్కడికెళ్ళేటప్పుడు వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు పోలీసోళ్ళే చెప్తారు పాత బస్తీకెళ్తున్నావు బొట్టెందుకు ఇవన్నీ అని. సో, బొట్టు పెట్టుకుంటాడు. పాత బస్తీ ఏమన్నా పాకిస్తాన్‌లో ఉందా? అది ఆదిలాబాద్‌లోనే ఉందని ఎళ్తాడు. సో, అటువంటి సీన్‌లున్నాయి. మనం చూసాం చాలా వరకు యూట్యూబ్‌లో చెప్తుంటారు. పాత బస్తీలో కరెంట్ బిల్లు కట్టించుకోవాలనే కష్టమే. అక్కడికి వెళ్తే తిరిగి రాలేము. ఈవెన్ పోలీసులు గూడా భయపడతారు. సో, వీటన్నిటిని రెఫరెన్స్‌గా తీసుకొని సినిమా యాడ్ చేశారు. ఏం చేస్తారు? ఎప్పుడైనా సినిమాలనేటివి రెఫరెన్స్‌లే ఆల్‌మోస్ట్. అన్ని నిజ జీవితంలో జరిగినేటియో లేకుండా అంటే ఎపిక్‌లో ఏముండవు. కొన్ని కొన్ని సార్లు అటా ఎళ్ళిపోవాలి. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' రేంజ్‌కి ప్రతిసారి గొప్ప సినిమాలంటే రావు. డబ్బులు కావాలి గదా! అతను గూడా పార్టీనొచ్చేసి నడుపుకోవాలి. అన్నీ చేయాలి. అతనికొచ్చేసి ఇక్కడ 30 కోట్స్ దాకా ఇచ్చినట్టున్నారు ఈ మూవీకి. మామూలుగా నేను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు తెలిసింది. చాలు. అతనొచ్చేసి ఇయర్‌కి 1 సినిమా తీసుకొని లేదా ఇప్పుడు 'అల్లు అర్జున్' వీళ్ళ మాదిరి వచ్చేసి 3 సంవత్సరాలు అటు ఒక సినిమా 'పుష్ప' లాగానో, 'బాహుబలిలో' 5 ఇయర్స్ ఇచ్చేంత టైం లేదతనికి. ఏదో ఒకటి తీసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు. మనకెందుకు ఏడుపు? నీకు నచ్చిందా చూడు, లేకుంటే గమ్మునుండు. పోయే వాళ్ళని ఎందుకు చెడగొట్టడము? మరీ అంత అధ్వానంగా ఉంటే ఫ్యాన్సే పోరు. బాగలేదు, బాగలేదని బోర్డేసుకోవడం అవసరమా? నిజంగా అలాంటి థంబ్‌నెయిల్ పెట్టినప్పుడు యూట్యూబ్ గూడా వీళ్ళనొచ్చేసి అక్కడి నుంచి రిస్ట్రిక్ట్ చేయడం అలా చేయాలి. ఎందుకంటే ఒక ప్రొడక్ట్‌ను మనం ఎలాగైతే డిగ్రేడ్ చేస్తున్నామో అది ఎంటైర్ ఇండస్ట్రీకే పడుతుంది గదా! ఇప్పుడు 150,00,00,000 డబ్బులు ఖర్చు పెట్టారు. 150,00,00,000 డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అదొచ్చేసి రికవరీ కాకుంటే నిర్మాత ఎత్తిపోతాడు. కానీ ఇక్కడ మొత్తానికి 150,00,00,000 స్ప్రెడ్ అయింది గదా! హీరోకి కావచ్చు, హీరోయిన్‌కి కావచ్చు, విలన్స్‌కి కావచ్చు, తర్వాత టెక్నీషియన్స్ కావచ్చు. సాలరీ మాదిరిగానే గదా! వాళ్ళందరికొచ్చింది. వాళ్ళ ఇళ్ళలో అందరూ భోజనాలు తింటన్నారు గదా! సో, మనకేంటి కడుపు మంట?
మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఏ సినిమా వచ్చినా గాని. సో, తీసేవాడికి తెలుస్తది నొప్పి. చూసేవాడికి మనకేం తెలుస్తది? నచ్చకుంటే పోము అంతే గదా! నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి సినిమా జేయాలంటే చుక్కలు కనపడతాయి. 'నాగబాబు' లాంటోళ్ళైతే ఇంక సినిమాల జోలికే రారు. ఎవరన్నా 'దిల్రాజు' ఇలాంటోళ్ళు కొంచెం దాచిపెట్టుకున్నోళ్ళైతే మళ్ళీ వస్తారు. 'గేమ్ చేంజర్' ఇలా జరిగాయి కదా! సో, సినిమా అయితే అంత వరస్ట్‌గా ఏం లేదు. చూడొచ్చు. ఫ్యామిలీతో గూడా చూడొచ్చు. అక్కడ వల్గారిటీ గానీ ఏం లేదు. చాలా మంచిగానే మెసేజ్ ఉంది. ఇక్కడ అండర్ కరెంట్ అంటారు గదా! కొడుకుల్ని ఎలా పెంచాలి? ముఖ్యంగా సీఎంకి ఇద్దరు కొడుకులుంటారు. ఇద్దరు కొడుకులొచ్చేసి వాళ్ళ నాన్నకంటే దరిద్రులు. వాళ్ళని ఈడు పొగుడుకుంటా ఉంటాడు వాళ్ళ నాన్న. సో, ఒకడు సచ్చిపోయినాక ఇంకొకడు ఉన్నప్పుడన్నా మర్యాదగా ఉండడు. వాడిని అట్నే తయారు చేస్తాడు. వాడు అట్నే పెరుగుతాడు. ఈ సినిమా మొత్తం మీద ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌ని చూపించినప్పుడల్లా పవన్ కళ్యాణ్ వచ్చేసి విలన్ కొడుకుతో అడుగుతాడు. నాకు కోపమొస్తుంది మా నాన్న మీద అంటాడు. ఎందుకంటే నిన్ను చంపలేదు. నెక్స్ట్ ఇంకో సీన్ చూపించినా నిన్ను చంపలేదు. సో, నిన్ను చంపడం పక్కన పెడితే మీ నాన్న దరిద్రుడు ఒప్పుకోవే. సో, ఇటువంటి అన్నీ మన నిజ జీవితంలో జరిగేటియే. ఇట్లాంటియన్నీ కాదని జెప్పేసి సోది మాటలన్నీ మాట్లాడి అంతా నాకనిపిస్తుంది కావాలని జేస్తున్నట్టు. ఈరోజు 'పవన్ కళ్యాణ్', రేపు 'ఎన్టీఆర్', తర్వాత 'ప్రభాస్', 'అల్లు అర్జున్' ఎవడిని ఇడిచిపెట్టరు. ముఖ్యంగా ఇలాంటి బ్యాచు. ఇంతకుముందు ఉండేవాళ్ళు యాంటీ ఫ్యాన్స్ ఉంటే సినిమాకి పోరు. ఇప్పుడు నాకు 'పవన్ కళ్యాణ్' ఇష్టమనుకోండి, 'ఎన్టీఆర్' సినిమాకి పోను. అట్టుండేది. ఈ యూట్యూబ్ ఇయొచ్చినాంచి ఈ నెగటివిటీ ఎక్కువైపోయింది. ఓల్డ్ డేస్‌లో ఎలా ఉండిందంటే మనకొక హీరో నచ్చలేదనుకోండి, ఆ హీరో సినిమాకి పోము. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడము, టైం వేస్ట్ అని పోము. ఇప్పుడేమైందంటే ప్రతి ఒక్కడు రివ్యూవరే. ఒక ఫోన్ వచ్చేసి చేతిలో ఉండిందనుకోండి, వాడు రివ్యూవరే. సినిమా పోయినా పోకుండా గానీ రివ్యూ ఇచ్చేస్తారు. ఏంటంటే ఏదో ఒకటి వ్యూస్ వస్తాయి కదా! మనం గూడా యూట్యూబర్‌మే. సో, అప్పుడైతే అది లేదు. క్రిటిక్స్ ఉండేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు సినిమాని మొత్తం చూసి పేపర్‌లో మొత్తం స్టోరీ రాసి, హాఫ్ స్టోరీ రాసి, తర్వాత సినిమాకెళ్ళి చూడండి అని రాసి, తర్వాత వచ్చేసి ఎవరు బాగా చేశారు, ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి ఇలా అయితే ఉండేటివి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అంటే ఈళ్ళకేం రాదు గదా! సో, ఒక వీడియో చేయడము, దాంట్లో కొన్ని బూతులు వాడడము, ర్యాడ్డు అలాంటి గలీజు మాటలు వాడడము. సో, ఇదే ఒక సినిమా క్రిటిసిజం అయిపోయింది. ఇంతకుముందులాగా అయితే లేదు. సో, దీన్ని చూసుకొని మీరైతే మూవీస్‌కెళ్ళకుండా ఉండగాకండి. పోండి. మూవీ ఒక 2 ½ అవర్ ఉంటుంది. ఒక 1 అవర్ తీసిన 1 ½ అవర్ మంచిగానే ఉంటుంది గదా! సో, అదే ఇక్కడ గూడా. సినిమా అయితే మరీ అద్భుతమని చెప్పలేం. డిజాస్టర్ అని చెప్పలేం. ఒకసారి చూస్తే నచ్చుతుంది. మంచిగా బయటికి రావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' స్టైల్ కానీ, పాత సినిమాల్లో మాదిరిగా అయితే మంచిగా మేకఓవర్ చేసి చాలా బాగా చూపించారు. చాలా వరకు అతని పోలీస్ సినిమాలుంటాయి గదా! పోలీస్ గెటప్ ఏసి వాటన్నిటికంటే కూడా దీంట్లో బాగా సూట్ అయింది అతనికైతే యూనిఫార్మ్. మంచిగా ఉంది చూసేదానికి. ఈ మూవీలో ఏంటంటే ఒకటి 'తొలి ప్రేమలో' హైలైట్ సాంగ్ ఉంటుంది కదా! 'ఈ మనసే' అనేది. ఆ పాట బీజీఎం వచ్చేసి వస్తూ పోతూ ఉంటుంది. 'శ్రీలా' వచ్చినప్పుడు. సో, అక్కడ నేననుకున్నాను ఈ సినిమాలో ఈ పాట ఏమైనా పెడతారు. ఎందుకంటే మనకెక్కడ అది బయటికి రాలేదు. సో, అలాగే పాట వచ్చేసి మొత్తం పెట్టేశారు. బాగా అనిపించింది. నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది సినిమా 'తొలి ప్రేమ' నేనైతే చూడలేదు. టీవీలో చూసింది, యూట్యూబ్‌లో పాటను చూసిందే గదా! సో, ఇక్కడైతే ఆ పాటను రీక్రియేట్ చేశారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా. పాట బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు. 'పవన్ కళ్యాణ్' గాని, 'శ్రీలీల' గాని చాలా బాగా చేశారు. సో, అటువంటి ప్లస్‌లు మాట్లాడకుండా సోదంతా మాట్లాడితే చండాలంగా ఉంటుంది. నీకు నచ్చలే చూడగాకు, పోగాకు అంతేగాని దాన్ని నెగెటివ్‌గా చేయకండి. ఎందుకంటే సినిమా అనేది ఒకరిది గాదు. ఇప్పుడు నాకు 'పవన్ కళ్యాణ్' నచ్చలేదని 'పవన్ కళ్యాణ్‌ని' డిగ్రేడ్ చేసి మాట్లాడినామనుకోండి, నో ప్రాబ్లమ్. సినిమాని డిగ్రేడ్ చేస్తే సినిమా ఎంతమంది కష్టపడి ఉంటారు. తర్వాత వచ్చేసి ఆ డబ్బులు పెట్టిన నిర్మాత వీళ్ళంతా వచ్చేసి కొరకలేసుకొని పోవాల్సిందే. సో, ఇక్కడొచ్చేసి సినిమాను తప్పు పట్టగాకండి ఎప్పుడు గూడా తీసినోళ్ళను. నీకు నచ్చకుంటే పోవద్దు మీరు. ఎందుకంటే అది మీ ఇష్టం పోయేది, పోకపోయేది. పక్కనోళ్ళని చెడగొట్టకండి. చూసాం గదా! పోయిన ఎలక్షన్‌లో ఈసారి నేను పోకపోగా ఇంకో 10 మందిని వేయకుండా చేస్తానని. అలా ఉంది ఇప్పుడు చూస్తుంటే. సో, ఇటువంటియన్నీ చేయకండి. మీకు పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. రెండిటిని కలపకండి. ఎప్పుడు కూడా సినిమాని సినిమాలాగే చూడండి. అప్పుడే కొంచెం బావుంటుంది. ఓవరాల్‌గా ఫైనల్ పాయింట్ అంటే సినిమా అయితే నాకు నచ్చింది. తర్వాతొచ్చేసి ఎవరైనా ఎళ్లి చూడొచ్చు. నచ్చుతది మీకు కూడా. మరీ అంత మీరు పేపర్, పెన్ తీసుకొని పోయి ఈ పాయింట్ బావుంది, ఇది బాలేదు, ఇది బావుంది ఇలా రాసుకున్నారనుకోండి ఏది నచ్చదు. ఆ ఫ్లోలో పోవాలా 2 ½ అవర్ ఏసీలో కూర్చుంటాం ఎండల కాలము. ఓకే. నిద్రపో నచ్చకుంటే. అంతే గదా! సో, ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా రివ్యూస్ అన్ని చూసేసి మీరైతే పోకుండా ఉండకండి. ఈవెన్ ఆదివారం, శనివారం మీ పిల్లలతో గూడా ఎళ్లి ట్రై చేయండి. ఎందుకంటే అంత బిగేడ్ మూవీ అయితే కాదు గదా! పిల్లలు గూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. సో, ఈ మూవీ మీద కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈ వరస్ట్ బిహేవియర్‌ల మీద గానీ ఇదొక నా యొక్క రివ్యూ. మీరేమనుకుంటారో తప్పక కామెంట్ చేయండి. మీరు ఒకవేళ పోయుంటే సినిమాకు
తర్వాతైనా కామెంట్ చేయండి. మీకెలా అనిపించిందో, నేను చెప్పింది సోదిలాగా అనిపించిందో, లేకుంటే అంటే నిజమైన పాయింట్లు మాట్లాడానో ఒకసారైతే మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై రివ్యూ.